హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను కొర్ర కిచిడి చూపించబోతున్నాను. ఇది షుగర్ పేషెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. వీక్లీ వన్స్ చేసుకొని తింటే రైస్ బదులు చాలా బెటర్. ఇవి వచ్చేసి పల్లీలు నైట్ నానబెట్టి ఉంచాను. ఇవన్నీ రకరకాల వెజిటబుల్స్ మన ఆప్షన్ ఏవైనా వేసుకోవచ్చు. మీల్ మేకర్, జీడిపప్పు, ఫుల్ మకానీ అవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. అవన్నీ మన ఇష్టం. కరివేపాకు, మసాలా కారం, ఉప్పు. ఇవి కొర్రలు నానబెట్టి ఉంచాను. నైటే నానబెట్టుకుంటే చాలా మంచిది. ఎంత నానితే అంత బాగుంటుందన్నమాట. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి నానబెట్టిన కందిపప్పు ఎక్కువ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. కందిపప్పు వచ్చేసి మార్నింగే నానబెట్టి ఉంచాను నేను. నెక్స్ట్ ఇవన్నీ ఎలా చేయాలి ప్రాసెస్లోకి వెళ్దాం. కుక్కర్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్లో నెయ్యి యాడ్ చేశాను. నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు యాడ్ చేశాను. జీలకర్ర ఆవాలు చిట్టపట్టలు ఆడేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా స్పూన్తో కానీ గరిటెతో కానీ అలా కలపాలి. ఎందుకంటే అది మాడిపోతుంది అన్నమాట మిక్స్ చేయకపోతే. అది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక్కో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయ్యేదాకా వేపుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు. అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న ఒక్కో ఇంగ్రీడియంట్ యాడ్ చేసేద్దాము. అవి కొద్దిగా ఫ్రై అయ్యాయి, జీడిపప్పు అవన్నీ. నెక్స్ట్ నేను కందిపప్పు యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అడుగున కందిపప్పు ఉండేసరికి బాగా ఉడికిపోతుంది అనమాట. ఫస్ట్ వెజ్జీస్ అవన్నీ వేసి తర్వాత కందిపప్పు వేస్తే మెత్తగా రాదు, నా ఎక్స్పీరియన్స్ అనమాట. అందుకు ఫస్ట్ నేను కందిపప్పు యాడ్ చేస్తున్నాను. కందిపప్పు యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మిగతావి యాడ్ చేస్తాను. ఇవి వచ్చేసి కొర్రలు, నానబెట్టుకున్న కొర్రలు వేసేస్తాం. నెక్స్ట్ ఇవి సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి, ఎక్కడైనా దొరుకుతాయి అన్నమాట. కొర్రలు చాలా మంచిది డైట్ ఫుడ్. షుగర్ పేషెంట్స్కి చాలా బెటర్ అనమాట. రైస్ బదులు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ నానబెట్టిన గ్రౌండ్ నట్స్ యాడ్ చేశాను. ఆ తర్వాత వెజిటబుల్స్, ఆనియన్స్, క్యారెట్ వేసిన తర్వాత స్వీట్ కార్న్, దొండకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. దొండకాయ ముక్కలు. వెజ్జీస్ మన ఇష్టం, ఇంకా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేను సొరకాయ కూడా యాడ్ చేస్తాను, ఇవాళ మిస్ అయింది, లాస్ట్లో యాడ్ చేస్తాను. నెక్స్ట్ టమాటో. వెజ్జీస్ అన్నీ వేసుకోవాలి. వెజ్జీస్ అన్నీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మిగతావి మీల్ మేకర్ అవన్నీ యాడ్ చేద్దాము. 1 కప్ మీల్ మేకర్ మనం తినేదాన్ని బట్టి అనమాట. మా పిల్లలకి చాలా ఇష్టం, సో ఎక్కువ యాడ్ చేశాను నేను. పూల్ మఖని మీల్ మేకర్ అంటే చాలా చాలా ఇష్టం మా పిల్లలిద్దరికి. నెక్స్ట్ కారం, సాంబార్ పౌడరు, మసాలా కారం అని దొరుకుతుంది. మసాలా కారంలో ఏమేమి ఉంటాయంటే ధనియా, జీరా, కారం అన్నీ కలిపి గ్రైండ్ చేసినవి. నెక్స్ట్ ఉప్పు, కల్లుప్పు వేసాను నేనైతే. నేను ఎక్కువ అన్నింటిలోనూ కల్లుప్పు వాడుతూ ఉంటాను. మెత్తనుప్పు చాలా తక్కువ అనమాట. దోసపిండి అలాంటి వాటిలో ఇన్స్టెంట్గా ఏదైనా మిక్స్ చేయాలి అంటేనే యూజ్ చేస్తాను. కల్లుప్పే చాలా మంచిదన్నమాట. కల్లుప్పు వేసాను. అన్నీ వేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వచ్చేసి మనం ఎంత లిక్విడిటీ కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. నేను ఒక చిన్న గ్లాసు కొర్రలు తీసుకున్నాను. ఇప్పుడు చూపించే గ్లాస్తో కొర్రలు తీసుకున్నాను. దాంతో 1.5 కప్పు కందిపప్పు నానబెట్టాను. వాటర్ వచ్చేసి ఈ పెద్ద గ్లాస్తో ఒక 4 గ్లాసెస్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ కందిపప్పులోను కొర్రల్లోనూ కొద్దిగా వాటర్ ఉంది కదా, మనం ఇంకా కొద్దిగా లిక్విడ్గా కావాలనుకుంటే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ యాడ్ చేసేసి
నెక్స్ట్ మిక్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అన్నీ వేసేసి కుక్కర్ లిడ్ పెట్టేసి సిమ్లో ఉడకనివ్వాలన్నమాట. కందిపప్పు అవన్నీ బాగా ఉడకాలి కదా, సో సిమ్లో పెట్టేసి 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టాలి. 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసి, కొద్దిగా టైం పడుతుందన్నమాట విజిల్ పోవడానికి, అవి లోపల బాయిల్ అవుతూ ఉంటాయి కదా. 3 విజిల్స్ వచ్చాక అప్పుడు ఆఫ్ చేసి, విజిల్ పోయాక ఓపెన్ చేస్తే ఇది చూడండి ఎలా ఉంది, ఇంకా ఉడుకుతూనే ఉంది. చాలా బాగా అయిందన్నమాట, సూపర్గా ఉంది. చూడడానికే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తిన్నామని. మా పిల్లలు అయితే లిటరల్లీ వెయిట్ చేస్తున్నారు, చాలా స్మెల్ వస్తుంది, ఎప్పుడెప్పుడు తినాలి అని. అయిందా అమ్మ అని. సూపర్గా ఉంది అసలు.